స్వాగతం. ఈ రోజు మనం ఒక కొత్త, చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం. దాని పేరు ఇంటర్లింక్. వీళ్ళు ఫ్రీగా టోకన్స్ ఇస్తామని చెప్తున్నారు. అది మన పర్సనల్ డేటా ఏదీ ఇవ్వకుండానే. అసలిది నిజమేనా, లేకపోతే దీని వెనకాల ఏదన్నా కథ ఉందా? వివరంగా చూద్దాం. ఫ్రీగా క్రిప్టో ఇస్తామంటే ఎవరికైనా వచ్చే మొదటి డౌట్ ఇదే కదా. విలువైన దాన్ని ఎవరైనా ఉచితంగా ఎందుకిస్తారు? ఈ ప్రాజెక్ట్ వెనకున్న అసలు ఉద్దేశమేంటి, వాళ్ల స్ట్రాటజీ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. సరే, ఆ ఫ్రీ టోకన్ల సంగతి పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ఇంటర్లింక్ ప్రాజెక్ట్ ఏంటి, దాని గోల్ ఏంటి, అది అర్థం చేసుకుందాం. ఇప్పుడు చూడండి, మనం ఆన్లైన్లో మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేస్తాం? ఆధార్ కార్డు, పాస్పోర్ట్ ఇలాంటివి చూపిస్తాం కదా. ఇంటర్లింక్ ఈ పద్ధతినే మార్చేయాలనుకుంటోంది. ఇదొక హ్యూమన్ సెంట్రిక్ బ్లాక్ చైన్. సింపుల్గా చెప్పాలంటే, మీరు ఒక మనిషి అని టెక్నాలజీ గుర్తిస్తే చాలు. మీ ఫేస్ డేటా గానీ, గవర్నమెంట్ డాక్యుమెంట్స్ కానీ ఏమీ అవసరం లేదు. మీ పేరు లేదా అడ్రస్తో సంబంధం లేకుండానే మీ ఐడెంటిటీ సెక్యూర్ అవుతుందన్నమాట. మన ప్రైవసీకి ఎలాంటి భంగం కలగదు. ఓకే, ప్రాజెక్ట్ కాన్సెప్ట్ అయితే చాలా బావుంది. కానీ మనందర్నీ ఇక్కడదాకా తీసుకొచ్చిన అస్సలు పాయింట్కొద్దాం ఇప్పుడు. ఈ ఫ్రీ టోకన్స్ ఏంటి, దీని వెనకున్న స్ట్రాటజీ? ఇది అందరికీ వచ్చే చాలా జెన్యూన్ క్వశ్చన్. దానికి నిజంగా వాల్యూ ఉంటే కంపెనీ ఎందుకు ఫ్రీగా పంచిపెడుతుంది? వాళ్లకేంటి లాభం? అయితే క్రిప్టో ప్రపంచంలో ఇదొక చాలా కామన్, ఇంకా చెప్పాలంటే ఒక స్మార్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ అన్నమాట. నెట్వర్క్ ఎఫెక్ట్ను పెంచడానికి దీన్ని వాడతారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ట్రెడిషనల్ బిజినెస్ మోడల్స్ వేరు, క్రిప్టో మోడల్స్ వేరు. ఒకసారి ఫేస్బుక్, గూగుల్ లాంటి వాటి గురించి ఆలోచించండి. స్టార్టింగ్లో మనకన్నీ ఫ్రీగా ఇచ్చాయి. ఎందుకు? యూజర్ బేస్ను పెంచుకోవడానికి. క్రిప్టోలో కూడా అంతే. బిట్కాయిన్ కూడా స్టార్టింగ్లో మైనింగ్ చేస్తే చాలా ఈజీగా, ఆల్మోస్ట్ ఫ్రీగా దొరికేది. ఎందుకంటే ఒక నెట్వర్క్లో ఎంత ఎక్కువ మంది ఉంటే దాని వాల్యూ అంత పెరుగుతుంది. ఇంటర్లింక్ కూడా సరిగ్గా ఇదే ఫార్ములా ఫాలో అవుతోంది. ముందు కమ్యూనిటీ, ఆ తర్వాతే వాల్యూ. సో ఇంటర్లింక్ స్ట్రాటజీలో రెండు మెయిన్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఒకటి, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వీలైనంత ఎక్కువ మందిని తమ నెట్వర్క్లోకి తీసుకురావడం. ఇక రెండు, అలా ఫస్ట్లో వచ్చి నమ్మకం పెట్టిన వాళ్లకి, అంటే ఎర్లీ అడాప్టర్స్కి ఎక్కువ టోకెన్స్ ఇచ్చి రివార్డ్ చేయడం. సింపుల్. స్ట్రాటజీ బాంది, టోకెన్స్ ఫ్రీగా వస్తున్నాయి, అంతా ఓకే. కానీ అసలు సిస్సలైన ప్రశ్న ఇక్కడే వస్తుంది. ఈ టోకెన్స్కి రేపొద్దున్న నిజంగా డబ్బు విలువ ఉంటుందా, లేకపోతే ఇవి జస్ట్ డిజిటల్ పాయింట్స్ లాగా మిగిలిపోతాయా? సరే, ఫ్యూచర్ సంగతి తర్వాత చూద్దాం. ముందు ఈరోజు ఇప్పుడే దీని వాల్యూ ఎంత? మార్కెట్లో అమ్మితే డబ్బులొస్తాయా? ఇదే కదా అందరి డౌట్. దీనికి ఆన్సర్ అంత స్ట్రేట్ ఫార్వర్డ్ కాదు. ఎందుకంటే ఈ నంబర్ చూడండి, 4 నెలలు. ప్రాజెక్ట్ స్టార్ట్ అయి కేవలం 4 నెలలే అయింది. ఇదింకా పసిగడ్డ స్టేజ్లో ఉందన్నమాట. ఇంకా మార్కెట్లోకి రాలేదు, ఇంకా డెవలప్ అవుతూనే ఉంది. సో అప్పుడే దీని వాల్యూ ఎంత అని అడగడం కరెక్ట్ కాదు. టెక్నికల్గా చెప్పాలంటే ప్రస్తుతం దీని విలువ 0. ఆయన చాలా క్లియర్గా చెప్పారు, మేము ప్రస్తుతం వాల్యూ క్రియేట్ చేసే స్టేజ్లో ఉన్నాం, దాని విలువ ఎంత అని మేము చెప్పలేం. అంటే వాళ్ల ఫోకస్ అంతా ఇప్పుడు ప్రాజెక్ట్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేయడం మీదే ఉంది, కానీ దానికొక ప్రైస్ ట్యాగ్ పెట్టడం మీద కాదు. అయితే ప్రస్తుతం వాల్యూ 0 అయినా ఫ్యూచర్ గురించి కొన్ని అంచనాలు, టార్గెట్స్ అయితే ఉన్నాయి. ఈ చార్ట్లో కనిపిస్తున్నవి అవే. కమ్యూనిటీలో ఏమనుకుంటున్నారంటే దీని విలువ 10 సెంట్ల నుంచి $10, ఆఖరికి $100 వరకు కూడా వెళ్లొచ్చు అని. కానీ ఒక్క విషయం మనం అస్సలు మర్చిపోకూడదు, ఇవి కేవలం అంచనాలు మాత్రమే, గ్యారంటీ కాదు. ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యి, టెక్నాలజీ వర్కౌట్ అయ్యి, కమ్యూనిటీ అంతా కలిసి పనిచేస్తేనే ఈ వాల్యూస్ సాధ్యమవుతాయి. సరే, వాల్యూ ఫ్యూచర్లో వస్తుందంటున్నారు. మరి ఆ ఫ్యూచర్ని ఎవరు క్రియేట్ చేస్తారు? డెవలపర్స్ మాత్రమేనా? కానే కాదు. ఇక్కడే ఈ ప్రాజెక్ట్లోని అస్సలైన కిటుకు ఉంది. అదే కమ్యూనిటీ పాత్ర. ఇక్కడే ఇంటర్లింక్ చాలా స్పెషల్. ఈ టోకెన్కి వాల్యూ తీసుకురావడం అనేది కేవలం ఆ కోర్ టీం పని మాత్రమే కాదు, ఇది మనందరి బాధ్యత. అంటే ప్రాజెక్ట్ను వాడటం, దాని గురించి నలుగురికి చెప్పడం, కొత్త ఐడియాలివ్వడం, ఇలా కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్కరూ దాని వాల్యూ పెంచడానికి హెల్ప్ చేయాలన్నమాట. ఇది ఒక జర్నీ, అందరం కలిసి చేయాల్సిన జర్నీ. సో ఫైనల్గా మనం మనల్ని వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే. ఒక కమ్యూనిటీ అంటే మనలాంటి సాధారణ యూజర్స్ అందరూ కలిసి
నిజంగా ఒక కాయిన్కి విలువను కట్టగలరా? ఈ ఇంటర్లింక్ ప్రయోగం సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ఈ ప్రశ్నకు మాత్రం ఒక సమాధానం దొరుకుతుంది. బహుశా ఈ డిజిటల్ వరల్డ్లో అసలైన పవర్ కంపెనీల చేతిలో కాదు, మనలాంటి యూజర్ల చేతిలోనే ఉందని ఇది నిరూపిస్తుందేమో చూడాలి.